everyone, this is Akshita. I am teaching class 9 physics chapter 4 is matter pure. ప్రీవియస్ వీడియోలో మనం మిక్చర్స్ గురించి తెలుసుకున్నాం అండ్ నెక్స్ట్ మిక్చర్లో టైప్స్ ఉంటాయి, హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్. అగైన్ వాటిలో కూడా క్లాసిఫికేషన్ ఉంది, అది సొల్యూషన్స్ అని చెప్పుకున్నాం. సరే, ఈ సొల్యూషన్లో సాల్వెంట్ అండ్ సొల్యూట్ అనేవి ఉంటాయి. వీటి యొక్క కాన్సన్ట్రేట్ డైల్యూట్ మిక్చర్ ఎలా ఉంటుందో వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం. సో యాక్టివిటీ 3 గురించి చూద్దాం. ప్రిపరేషన్ ఆఫ్ సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ సొల్యూషన్స్. ఇప్పుడు మనం సాచురేటెడ్ సొల్యూషన్స్ని అలాగే అన్సాచురేటెడ్ సొల్యూషన్స్ని ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చూద్దాం. టేక్ 50 ml ఆఫ్ వాటర్ ఇన్ యాన్ ఎంప్టీ కప్. ఒక ఎంప్టీ కప్లో 50 ml వాటర్ని తీసుకోవాలి. యాడ్ 1 spoon ఆఫ్ షుగర్ టు ద వాటర్ ఇన్ ద కప్ అండ్ స్టిర్ ఇట్ టిల్ ఇట్ గెట్ డిసాల్వ్డ్. ఇప్పుడు 1 spoon ఆఫ్ షుగర్ని తీసుకొని వాటర్కి యాడ్ చేయాలన్నమాట. అంటే కప్లో మనం వాటర్ని వేసుకున్నాం కదా 50 ml వాటర్లో. సో ఆ 50 ml వాటర్లో 1 spoon షుగర్ని వేసి బాగా కలపాలి. ఎప్పటి వరకు ఆ షుగర్ అనేది బాగా డిజాల్వ్ అవ్వాలన్నమాట. Keep on adding sugar to the cup and stir till no more sugar can be dissolved in it. సో ఇలాగే షుగర్ని యాడ్ చేస్తూ ఉండాలి. యాడ్ చేస్తూ బాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఎప్పటి వరకు? షుగర్ అనేది కరిగిపోకుండా మిగిలేంత వరకు. హౌ మెనీ స్పూన్స్ ఆఫ్ షుగర్ ఈజ్ యాడెడ్. ఇప్పుడు 50 ml ఆఫ్ వాటర్కి మీరు ఎన్ని స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసి ఉంటారు చూద్దాం. When no more solute can be dissolved in the solution at a certain temperature, it is said to be saturated solution. సో ఒక ఇచ్చినటువంటి సర్టెన్ టెంపరేచర్లో ఆ సొల్యూషన్లో ఉన్నటువంటి సొల్యూట్ ఉంటుంది కదా, డిజాల్వ్డ్ అవ్వదు. సో అటువంటి సొల్యూషన్ని మనం సాచురేటెడ్ సొల్యూషన్ అని అంటాం. ఏ సాచురేటెడ్ సొల్యూషన్ కెనాట్ హోల్డ్ ఎనీ మోర్ సొల్యూట్ అట్ ఏ సర్టెన్ టెంపరేచర్. ఒక సాచురేటెడ్ సొల్యూషన్లో సొల్యూట్ ఉంటుంది కదా, ఒక సర్టెన్ టెంపరేచర్లో ఎంతవరకు హోల్డ్ చేస్తుందో అంతవరకు మాత్రమే హోల్డ్ చేయగలదన్నమాట. ఇఫ్ ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ ఏ సొల్యూషన్ ఈజ్ లెస్ దాన్ ద సాచురేషన్ లెవెల్, ఇట్ ఈస్ కాల్డ్ అన్ అన్సాచురేటెడ్ సొల్యూషన్. ఒకవేళ తీసుకున్నటువంటి ఏదన్నా కానీ సొల్యూషన్లో వచ్చేసి అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఉంటుంది కదా, సాచురేషన్ లెవెల్ కన్నా చాలా తక్కువ ఉన్నట్టయితే దాన్ని అన్సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం. సో ఇంకా క్లియర్గా ఏం చెప్పుకోవచ్చు, ఏదన్నా కానీ సొల్యూషన్ తీసుకుంటే అమౌంట్ ఆఫ్ సొల్యూట్ అనేది ఉంటుంది కదా సొల్యూషన్లో, అది సాచురేషన్ లెవెల్ కన్నా చాలా తక్కువగా ఉండాలి. అలా ఉన్నట్టయితే అటువంటి సొల్యూషన్ని అన్సాచురేటెడ్ సొల్యూషన్ అని అంటాం. కెన్ యూ టెల్ వాట్ సాచురేషన్ లెవెల్ ఈజ్? సరే, సాచురేషన్ లెవెల్ అంటే ఏంటి తెలుసుకుందాం. నౌ టేక్ ద సొల్యూషన్ ప్రిపేర్డ్ బై యూ ఇంటూ ఏ బీకర్ అండ్ ఈట్ ఇట్ స్లోలీ, డు నాట్ బాయిల్. ఇప్పుడు మనం ఇందాక 50 ml ఆఫ్ వాటర్లో షుగర్ తీసుకున్నాం కదా, యాడ్ చేస్తూ ఉన్నాం ఎక్స్ట్రాగా. ఎప్పటి వరకు? షుగర్ అనేది డిజాల్వ్ కాకుండా మిగిలిపోయేంత వరకు. ఆ సొల్యూషన్ని తీసుకొని హీట్ చేయాలంటున్నారు, చాలా స్లోగా, కానీ బాయిల్ చేయకూడదు, హీట్ చేయాలి. యాడ్ సమ్ మోర్ షుగర్ టు దిస్ సొల్యూషన్. ఇప్పుడు మనం స్లోగా హీట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా కొద్దిగా షుగర్ని ఈ సొల్యూషన్కి యాడ్ చేస్తూ ఉండాలి. యూ నోటీస్ దట్ ద సొల్యూషన్ అలౌస్ టు డిజాల్వ్ మోర్ షుగర్ ఇన్ ఇట్ ఈజీలీ వెన్ ఇట్ ఈస్ హీటెడ్. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఎప్పుడైతే మీరు హీట్ చేస్తూ ఉంటారో మీరు ఎంత షుగర్ యాడ్ చేసినా కూడా డిజాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ ఫిగర్ 6 వచ్చేసి యాడింగ్ మోర్ షుగర్ టు వాటర్. ఫైండ్ అవుట్ వెదర్ దిస్ ఈజ్ ట్రూ ఫర్ ద సాల్ట్ సొల్యూషన్. ఇప్పుడు మనం షుగర్ తీసుకున్నాం కాబట్టి అది ఈజీగా డిజాల్వ్ అవుతుంది. ఇప్పుడు మరి ఇదే ప్రాసెస్ సాల్ట్ సొల్యూషన్ కూడా జరుగుతుందా అని అడుగుతున్నారు. చూద్దాం. యాక్టివిటీ 4, ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద రేట్ ఆఫ్ డిజాల్వింగ్. రేట్ ఆఫ్ డిజాల్వింగ్కి ఏమేమి ఉన్నాయో చూద్దాం. టేక్ 3 glass beakers and fill each of them with 100 ml ఆఫ్ వాటర్. ఇప్పుడు 3 glass beakersని తీసుకొని 100 ml ఆఫ్ వాటర్తో ఒక్కొక్క దాన్ని నింపాలి. యాడ్ 2 spoons ఆఫ్ సాల్ట్ టు ఈచ్ బీకర్. ఒక్కొక్క బీకర్కు 2 spoons ఆఫ్ సాల్ట్ని యాడ్ చేయాలి. ప్లేస్ ద ఫస్ట్ బీకర్ అన్డిస్టర్బ్డ్. స్టిర్ ద సొల్యూషన్ ఇన్ ద సెకండ్ బీకర్ అండ్ వార్మ్ ద థర్డ్ బీకర్. ఇప్పుడు 3 బీకర్స్లో మనం 2 spoons ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసాము. ఒక ఫస్ట్ బీకర్ని ఏం చేయాలంటే దాన్ని డిస్టర్బ్ చేయకుండా అలాగే పెట్టాలి.
సెకండ్ బీకర్ని ఏం చేయాలంటే బాగా సొల్యూషన్ని బాగా కలపాలి. థర్డ్ బీకర్ని ఏం చేయాలంటే వార్మ్ చేయాలంటే కొద్దిగా హీట్ని ఇవ్వాలి. వాట్ విల్ యూ అబ్జర్వ్ ఫ్రమ్ ద 3 యాక్టివిటీస్? ఈ యాక్టివిటీస్ ప్రకారం మీకేం అర్థమైంటుంది అంటే మనం బాగా కలిపినటువంటిది డిజాల్వ్ అవుతుందా, లేదా హీట్ చేసినటువంటి డిజాల్వ్ అవుతుందా, లేదా డిస్టర్బ్ చేయకుండా అలాగే పెట్టినటువంటిది డిజాల్వ్ అవుతుందా? అంటే డిస్టర్బ్ చేయకుండా అలాగే పెట్టింటాం కదా, సో ఆ సొల్యూషన్ అనేది డిజాల్వ్ అవ్వదన్నమాట వెన్ కంపేర్డ్ టు బి అండ్ సి, అంటే వెన్ కంపేర్డ్ టు సెకండ్ అండ్ థర్డ్ బీకర్. విచ్ మెథడ్ అలౌస్ ద సొల్యూట్ టు డిజాల్వ్ ఇన్ ద సాల్వెంట్ ఈజీలీ? ఏ మెథడ్ ఈజీగా ఉంటుంది అంటే థర్డ్ మెథడ్, హీట్ ఇస్తుంటాం కదా అప్పుడు అనమాట. ఇఫ్ యూ ఇంక్రీజ్ ద టెంపరేచర్ ఆఫ్ ద థర్డ్ బీకర్ వాట్ విల్ హ్యాపెన్? ఇప్పుడు మనం ఆ థర్డ్ బీకర్కు హీట్ ఇస్తుంటాం, దాని యొక్క టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయినట్టయితే ఏమవుతుంది? సో ఇట్ డిజాల్వ్ క్విక్లీ. రిపీట్ ద యాక్టివిటీ బై యూజింగ్ సాల్ట్ క్రిస్టల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సాల్ట్ పౌడర్. ఇందాక మనం సాల్ట్ పౌడర్ని యూజ్ చేసాం, కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటున్నారు? సాల్ట్ క్రిస్టల్స్ని యూజ్ చేసి సేమ్ యాక్టివిటీని రిపీట్ చేయమంటున్నారు. వాట్ చేంజ్ కెన్ యూ అబ్జర్వ్? ఇప్పుడు ఏం చేంజెస్ చూసిండొచ్చు చూద్దాం. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ అఫెక్ట్ ద సొల్యుబిలిటీ ఆఫ్ సొల్యూట్? సో ఓ సొల్యూట్ యొక్క సాల్యుబిలిటీని ఎలాంటి ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని అఫెక్ట్ చేస్తున్నాయో చూద్దామా. ఫ్రమ్ దిస్ యాక్టివిటీ, ఈ యాక్టివిటీలో మనం ఏం చేసాం? 3 బీకర్స్లో సాల్ట్ని యాడ్ చేసాము, ఒకటి అన్డిస్టర్బ్గా, ఇంకొకటి ఏం చేసాము బాగా కలుపుతూ స్టిర్ చేస్తున్నాము, అండ్ థర్డ్ దాంట్లో హీట్ వామ్ని ఇస్తున్నాం. సో ఈ యాక్టివిటీ ప్రకారం we conclude that the temperature of water, size of the salt particles and stirring of the solutions are some of the factors that affect the rate of solubility of solute in a solvent. సో ఇప్పుడు మనం తీసుకున్నటువంటిది ఏమేమి? వాటర్ యొక్క టెంపరేచర్ అయ్యుండొచ్చు, లేదా సాల్ట్ పార్టికల్స్ యొక్క సైజ్ బేస్ చేసుకొని, లేదా మనం ఆ సొల్యూషన్స్ని బాగా స్టిర్ చేస్తున్నప్పుడు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఈ సాల్వెంట్లో ఉన్నటువంటి సొల్యూట్ యొక్క సాలబిలిటీ రేట్ అన్నమాట. ఈ రేట్ని డిసైడ్ చేయాలంటే ఈ మూడింటిని కంపేర్ చేసుకోవాలి. టెంపరేచర్ ఆఫ్ వాటర్ కానీ, లేదా సైజ్ ఆఫ్ పార్టికల్స్ కానీ, అలాగే సొల్యూషన్స్ యొక్క స్టిర్రింగ్ కానీ. You know that solubility is the measurement of amount of solute that dissolves in a solvent. సో solubility అంటే ఏంటి? సాల్వెంట్లో ఉన్నటువంటి సొల్యూట్ యొక్క కాంపోనెంట్ ఎంతవరకు అయితే డిజాల్వ్ అవుతుందో దాని యొక్క మెజర్మెంటే solubility. If the amount of solute present is little, the solution is said to be dilute. ఇందాక మనం థర్డ్ ఎక్స్పెరిమెంట్లో ఏం తెలుసుకున్నాము? 50 ml ఆఫ్ వాటర్కి 1 గ్రామ్ షుగర్ని యాడ్ చేసాము. అదే సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్లో 30 గ్రామ్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసాము. అంటే ఇక్కడ 50 ml ఆఫ్ వాటర్లో 1 గ్రామ్ యాడ్ చేసాము కాబట్టి ఆ సొల్యూషన్ డైల్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? ఆ సొల్యూట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి సొల్యూషన్ డైల్యూట్ అంటాము. If the amount of solute present is more, the solution is said to be concentrated. Yes, దానికి ఆపోజిటే ఇది. ఒకవేళ సొల్యూషన్లో వచ్చేసి సొల్యూట్ యొక్క అమౌంట్ అంటే దాని యొక్క కంటెంట్ ఎక్కువ ఉన్నట్టయితే దాన్ని కాన్సన్ట్రేటెడ్ అని అంటాం. The concentration of a solution can be defined as the amount of solute present in a given amount of solution or the amount of solute dissolved in a given volume of solution. ఇక్కడ ఏదన్నా కానీ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ తెలుసుకోవాలి అంటే ఇచ్చినటువంటి సొల్యూషన్లో సొల్యూట్ యొక్క మాస్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి, లేదా ఆ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఉంటుంది కదా దాంట్లో ఎంత మాస్ ఆఫ్ సొల్యూట్ అనేది డిజాల్వ్ అయిందో దాన్ని బేస్ చేసుకొని మనం కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ని డిఫైన్ చేయొచ్చు. There are many ways of expressing the concentration of a solution, but here we learn only about 2 of those. మనం సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ని చాలా రకాలుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. ఈ లెసన్ ప్రకారం 2 వేస్ ఇచ్చారు. ఏంటి అంటే మాస్ బై మాస్ పర్సంటేజ్ ఆఫ్ సొల్యూషన్. అంటే ఎలా ఇచ్చారంటే ఫస్ట్ మాస్ ఆఫ్ సొల్యూషన్లో మాస్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 100 వేశారు, దాని యొక్క పర్సంటేజ్ బేస్ చేసుకొని, లేదా మాస్ బై వాల్యూమ్. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్
ఎంతైతే మాస్ ఉందో సొల్యూట్ యొక్క మాస్ ఇంటూ 100. సో ఈ విధంగా మాస్ బై మాస్ పర్సంటేజ్ ఆఫ్ సొల్యూషన్, అలాగే మాస్ బై వాల్యూమ్ పర్సంటేజ్ ఆఫ్ సొల్యూషన్, ఇవి రెండు బేస్ చేసుకొని సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ని మనం డిఫైన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు దట్ యూ కెన్ క్యాల్కులేట్ ఇన్ యువర్ క్లాస్ రూమ్ ఆర్ టేక్ హెల్ప్ బై యువర్ టీచర్. బట్ జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏ సొల్యూషన్ కంటైన్స్ 50 grams ఆఫ్ కామన్ సాల్ట్ ఇన్ 200 grams ఆఫ్ వాటర్. ఒక సొల్యూషన్ ఉంది, ఆ సొల్యూషన్లో ఏమేమి ఉన్నాయి, 50 grams ఆఫ్ కామన్ సాల్ట్ ఉంది, 20 grams ఆఫ్ వాటర్ ఉన్నాయి. క్యాల్కులేట్ ద కాన్సన్ట్రేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ బై మాస్ పర్సంటేజ్ ఆఫ్ ద సొల్యూషన్. ఇప్పుడు ఏం తెలుసుకోమంటున్నారంటే సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ పర్సంటేజ్ తెలుసుకోమంటున్నారు. ఎటువంటి పర్సంటేజ్, మాస్ బై మాస్ వేసుకొని. సో మనకు ఫార్ములా ప్రకారం ఏంటి, మాస్ బై మాస్ పర్సంటేజ్ ఆఫ్ సొల్యూషన్, మాస్ ఆఫ్ సొల్యూట్ మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. సరే చూద్దాం ఇప్పుడు. సో సొల్యూషన్ ఏంటి, మాస్ ఆఫ్ సొల్యూట్ ఎంత ఇచ్చారు 50 grams. నెక్స్ట్ మాస్ ఆఫ్ సాల్వెంట్ ఎంత ఇచ్చారు 200 grams. సో మాస్ ఆఫ్ సొల్యూషన్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ మాస్ ఆఫ్ సాల్వెంట్. అంటే మాస్ ఆఫ్ సొల్యూషన్ కావాలంటే వీటి రెండింటిని యాడ్ చేయాలి. 50 grams ప్లస్ 200 ఈక్వల్స్ టు 250 grams. మాస్ పర్సంటేజ్ ఆఫ్ సొల్యూషన్ కనుక్కోవాలంటే మనకేం తెలియాలి, ఇక్కడ జస్ట్ మనం మాస్ ఆఫ్ సాల్వెంట్ని మాత్రమే చూసాం, కానీ మాస్ పర్సంటేజ్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఏంటి, మాస్ బై మాస్ కాబట్టి మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. దెన్ వీ గెట్ 50 బై మాస్ ఆఫ్ సొల్యూట్ ఎంత 50, మాస్ ఆఫ్ సొల్యూషన్ 250. సో వీ గెట్ 5 1s 5 5s, దెన్ 5 1s 5 2s 50. సో వీ గెట్ 20%. సో ఈ విధంగా మనం మాస్ బై మాస్ పర్సంటేజ్ లేదా మాస్ బై వాల్యూమ్ పర్సంటేజ్ని కూడా డిఫైన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సస్పెన్షన్స్ అండ్ కొలాయిడల్ సొల్యూషన్స్. సస్పెన్షన్స్ అంటే ఏంటి, కొలాయిడల్ సొల్యూషన్స్ అంటే ఏంటో చూద్దామా. యాక్టివిటీ 5, ఫైండింగ్ ఆఫ్ హెట్రోజీనియస్ మిక్స్చర్స్, సస్పెన్షన్స్ అండ్ కొలాయిడల్స్. హోమోజీనియస్లో ఏం తెలుసుకున్నాం, సొల్యూషన్స్. అండ్ నెక్స్ట్ నౌ సస్పెన్షన్స్ అండ్ కొల్యూషన్స్ అంటే హెట్రోజీనియస్ మిక్స్చర్స్. సరే చూద్దాం. Take some chalk powder in a test tube. Take a few drops of milk in another test tube. ఇప్పుడు ఒక టెస్ట్ ట్యూబ్లో చాక్ పౌడర్ని తీసుకోవాలి, ఇంకొక టెస్ట్ ట్యూబ్లో మనం ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ మిల్క్ని తీసుకోవాలి. యాడ్ వాటర్ టు దీస్ శాంపిల్స్ అండ్ స్టిర్ విత్ ఏ గ్లాస్ రాడ్. ఇప్పుడు ఒక టెస్ట్ ట్యూబ్లో చాక్ పౌడర్, ఇంకొక టెస్ట్ ట్యూబ్లో మిల్క్ డ్రాప్స్ తీసుకున్నాం. ఇందులో మనం కొన్ని వాటర్ని యాడ్ చేసి బాగా గ్లాస్ రాడ్ సహాయంతో బాగా కలపాలి. అబ్జర్వ్ వెదర్ ద పార్టికల్స్ ఇన్ ద మిక్చర్స్ ఆర్ విజిబుల్. ఇప్పుడు మనం ఈ విధంగా మిక్చర్ బాగా స్టిర్ చేశాక ఈ మిక్చర్లో ఉన్నటువంటి పార్టికల్స్ని మనం చూడగలుగుతున్నామా లేదా అబ్జర్వ్ చేయాలి. కెన్ యూ కాల్ దీస్ మిక్చర్స్ యాజ్ సొల్యూషన్స్ ఇంట్ ఆర్ యువర్ శాంపిల్స్ హెట్రోజీనియస్ ఆర్ హోమోజీనియస్. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి హెట్రోజీనియస్ అవ్వచ్చు లేదా హోమోజీనియస్ అవ్వచ్చు, కానీ ఇప్పుడు మనం తీసుకున్నటువంటి మిక్చర్స్ని సొల్యూషన్స్ అనొచ్చా. ఎస్, ఎందుకంటే సొల్యూషన్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్, సబ్స్టాన్సెస్. సో చూద్దాం. నౌ డూ ద ఫాలోయింగ్ స్టెప్స్ అండ్ రైట్ యువర్ అబ్జర్వేషన్స్ ఇన్ ద టేబుల్ 1. ఇప్పుడు మనం ఒక్కొక్క స్టెప్ని బేస్ చేసుకొని ఈ టేబుల్లో ఫిలప్ చేయాలి. Direct a beam of light from a torch or a laser beam on the test tubes. ఇప్పుడు మనం చాక్ పౌడర్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసి బాగా స్టిర్ చేసాము. అండ్ నెక్స్ట్ మిల్క్ని తీసుకొని దాంట్లో కూడా వాటర్ని యాడ్ చేసి బాగా కలిపాము. ఇప్పుడు ఒక టార్చ్ లైట్ ద్వారా బీమ్ ఆఫ్ లైట్ని ఈ టెస్ట్ ట్యూబ్ ద్వారా పాస్ చేయాలన్నమాట. వీటి ద్వారా వేసినట్టయితే ఈజ్ ద పాత్ ఆఫ్ లైట్ బీమ్ విజిబుల్ ఇన్ ద లిక్విడ్. ఇప్పుడు మీరు బీమ్ ఆఫ్ లైట్ని వేసింటారు కదా, ఆ లిక్విడ్స్లో మీకు విజిబుల్గా ఉందా అని అడుగుతున్నారు. లీవ్ ద మిక్స్చర్ అన్డిస్టర్బ్డ్ ఫర్ సమ్ టైమ్. వాట్ చేంజెస్ డూ యూ అబ్జర్వ్? డస్ ద సొల్యూట్ సెటిల్ డౌన్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేశారు, ఈ లిక్విడ్స్ ద్వారా బీమ్ ఆఫ్ లైట్ని పాస్ చేశారు ఈ టెస్ట్ ట్యూబ్స్ ద్వారా. సో ఇక్కడ మీకు ఈ లిక్విడ్లో బీమ్ ఆఫ్ లైట్ అనేది కనిపిస్తుందా లేదా అని అడిగారు. తర్వాత ఏమంటున్నారు, ఈ మిక్చర్ని కొద్దిసేపు కదలకుండా కొద్దిసేపు అలాగే పెట్టేస్తే సొల్యూట్ పార్టికల్స్ ఉంటాయి కదా, ఇవి ఏమన్నా కొద్దిసేపు తర్వాత కింద ఉండిపోతాయా?
ఏ విధంగా అబ్జర్వ్ చేయొచ్చు? చాక్ పౌడర్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కానీ మిల్క్ లిక్విడ్లో సొల్యూషన్లో అయితే చూడలేరు. దెన్ ఫిల్టర్ ద మిక్చర్స్. ఇప్పుడు ఈ మిక్చర్స్ని మనం ఫిల్టర్ చేయాలంట. డూ యూ ఫైండ్ ఎనీ రెసిడ్యూ ఆన్ ద ఫిల్టర్ పేపర్స్? ఇప్పుడు మనం ఫిల్టర్ చేసి ఉంటాం, దాని మీద ఏమైనా రెసిడ్యూ అనేది మిగిలి ఉంటుందా అంటే చాక్ పౌడర్లో మిగిలి ఉంటుంది, కానీ వాటర్ అండ్ మిల్క్ మిక్చర్లో మిగిలి ఉండదు. రికార్డ్ యువర్ అబ్జర్వేషన్స్ ఇన్ ద టేబుల్ 1. ఇప్పుడు మనకి టేబుల్ 1లో ఇచ్చారు. ఈ టేబుల్ 1లో మన యొక్క అబ్జర్వేషన్ని రికార్డ్ చేయాలి. ఫస్ట్ ఏం చేసాం మనం? మిక్చర్ తీసుకున్నాం. ఎటువంటి మిక్చరు? చాక్ మిక్చరు. దీని ద్వారా మనం పాత్ ఆఫ్ లైట్ని విజిబుల్ చేయగలమా అంటే నో. అండ్ నెక్స్ట్ ఇక్కడ సొల్యూట్ అనేది సెటిల్ డౌన్ అయి ఉంటుందా అంటే ఎస్. రెసిడ్యూ ఈజ్ సీన్ ఆన్ ద ఫిల్టర్ పేపర్ అంటే ఎస్. కానీ మిల్క్ మిక్చర్లో మనం బీమ్ ఆఫ్ లైట్ని చూస్తామంటే ఎస్. ఇక్కడ ఎటువంటి మిక్చర్ సెటిల్ డౌన్ అవ్వదు, రెసిడ్యూ కూడా ఉండదు. We find that the particles of chalk don't dissolve but remain suspended throughout the volume of the water. ఇక్కడ మనం తీసుకున్నటువంటి చాక్ పార్టికల్స్ ఉంటాయి కదా, ఇవి డిజాల్వ్ అవ్వవన్నమాట, కానీ ఆ వాటర్లో రిమైన్ అలాగే ఉండిపోతాయి. So the mixture we got is a heterogeneous mixture because the solute particles didn't dissolve and the particles are visible to naked eye. సో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి మిక్చర్ ఎలాంటిది? హెట్రోజీనియస్ మిక్చర్. సో ఇందులో ఉన్నటువంటి సొల్యూట్ పార్టికల్స్ డిజాల్వ్ కాకుండా రిమైనింగ్ అలాగే ఉన్నాయి. ఈ పార్టికల్స్ మనం త్రూ నాకెడ్ ఐతో చూడొచ్చు అనమాట. such heterogeneous mixtures are called suspensions. సో ఇటువంటి మిక్చర్స్, అది కూడా ఎటువంటి మిక్చర్స్? హెట్రోజీనియస్ మిక్చర్స్ని మనం సస్పెన్షన్స్ అంటాం. అంటే ఏ మిక్చర్ in that mixture the solute particles didn't dissolve and the particles are visible to naked eye. Such heterogeneous mixtures are called suspensions. Suspensions are the heterogeneous mixtures of solid and a liquid in which the solids do not dissolve like mixtures of soil and water. ఈ సస్పెన్షన్స్ వచ్చేసి హెట్రోజీనియస్ మిక్చర్స్ అన్నమాట. సాలిడ్ లిక్విడ్ యొక్క హెట్రోజీనియస్ మిక్చర్స్. సో ఇక్కడ సాలిడ్ అనేది డిజాల్వ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ అండ్ వాటర్ తీసుకోండి, సాయిల్ డిజాల్వ్ అవుతుందా వాటర్లో అంటే నో. సో ఇట్ ఈస్ ఎ హెట్రోజీనియస్ మిక్చర్స్. అండ్ నెక్స్ట్ లెట్ us కన్సిడర్ ద మిక్చర్స్ ఆఫ్ ఆయిల్ ఇన్ వాటర్ అండ్ కిరోసిన్ ఇన్ వాటర్. సరే, ఇప్పుడు మనం వాటర్లో ఆయిల్ తీసుకుందాము అటువంటి మిక్చరు, లేదా వాటర్లో ఉన్నటువంటి కిరోసిన్, ఇటువంటి మిక్చర్ తీసుకున్నట్టయితే ఈ మిక్చర్స్ మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు? దీస్ ఆర్ స్పెషల్ కైండ్స్ ఆఫ్ సస్పెన్షన్స్. అంటే వాటర్లో ఆయిల్ అనేది డిజాల్వ్ అవ్వదు, అలానే ఉండిపోతుంది. కిరోసిన్ కూడా డిజాల్వ్ అవ్వదు. సో ఇటువంటి కైండ్స్ ఆఫ్ సస్పెన్షన్స్ని మనం ఏమంటామంటే దీస్ ఆర్ స్పెషల్ కైండ్స్ ఆఫ్ సస్పెన్షన్స్ కాల్డ్ ఎమల్షన్స్. ఇటువంటి సస్పెన్షన్స్ని ఏమంటాం? ఎమల్షన్స్ అంటాం. దీస్ మిక్చర్స్ కన్సిస్ట్ ఆఫ్ 2 liquids that do not mix and settle into layers when they left undisturbed. సో ఈ మిక్చర్స్లో 2 liquids ఉంటాయన్నమాట. సో ఈ 2 liquids కూడా మిక్స్ కావు. అలాగే ఈ లేయర్ మనం అన్డిస్టర్బ్ అంటే కదలకుండా అలాగే పెట్టేస్తున్నామంటే కదల్చకుండా, సో లేయర్స్ అనేవి సెటిల్ అవుతూ ఉంటాయి. వాటర్ మీద లేయర్, ఏ లేయర్ ఉంటుంది? ఆయిల్ లేయర్. వాటర్ మీద కిరోసిన్ లేయర్ అనమాట. సో ఈ విధంగా ఈ మిక్చర్ అనేవి మిక్స్ కావు. ఇటువంటి సస్పెన్షన్స్ని మనం ఎమల్షన్స్ అంటాం. గివ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎమల్షన్స్ విచ్ యూ సీ ఇన్ యువర్ డైలీ లైఫ్. సో ఇలాంటి ఎమల్షన్స్కు మీరు ఏమైనా ఎగ్జాంపుల్స్ ఇవ్వమని అంటున్నారు. మీ డైలీ లైఫ్లో చూసింటారు ఇటువంటి ఎమల్షన్స్ని. ఇంకా అందరు నార్మల్గా వాటర్ ఆయిల్ యొక్క మిక్చర్ చూసింటారు, అంటే ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎమల్సేషన్. ఎందుకంటే మనం ఇంట్లో చూస్తూ ఉంటాం మోస్ట్లీగా. సో ఇదే ఎగ్జాంపుల్ మాత్రం అందరికి తెలుసు. Think and discuss. Have you ever observed carefully the syrup that you take for cough? Why do you shake them before consuming? It is a suspension or emulsion. ఇప్పుడు మనం కాఫ్ సిరప్ యూజ్ చేస్తూ ఉంటాం, దాని మీద క్లియర్గా రాసి ఉంటారు షేక్ వెల్ బిఫోర్ యూజింగ్. అంటే తీసుకోవడానికన్నా ముందు బాగా షేక్ చేసి యూజ్ చేయాలంటారు. అంటే ఎందుకు అలా చెప్తారు?
ఇది సస్పెన్షన్ లేదా ఎమల్షన్ అయ్యుండొచ్చా? సస్పెన్షన్ అంటే అక్కడ పార్టికల్స్ డిజాల్వ్ కావు, ఎమల్షన్ అంటే ఇక్కడ లేయర్స్ అలానే ఉండిపోతాయి, అవి రెండు డిజాల్వ్ కావు. సో ఇప్పుడు ఎమల్షన్ అని చెప్పుకోవచ్చా? In activity 5, particles of milk in the second test tube are uniformly spread throughout the mixture. సో మనం ఇందాక యాక్టివిటీ 5లో ఏం చేసాము, మిల్క్ అలాగే చాక్ పౌడర్ యొక్క యాక్టివిటీని చేసాము. సో ఇక్కడ మిల్క్ యొక్క పార్టికల్స్ వచ్చేసి సెకండ్ టెస్ట్ ట్యూబ్లో ఉంటాయి, యూనిఫామ్గా స్ప్రెడ్ అయి ఉంటాయి, దానికి మనం వాటర్ని కూడా యాడ్ చేసి ఉంటాం. సో డ్యూ టు స్మాలర్ సైజ్ ఆఫ్ మిల్క్ పార్టికల్స్ ఇట్ అపియర్స్ టు బి హోమోజీనియస్ బట్ ఇట్ ఈస్ ఏ హెట్రోజీనియస్ మిక్స్చర్. అంటే ఇక్కడ మిల్క్లో ఉన్నటువంటి పార్టికల్స్ చాలా స్మాల్గా ఉండడం వల్ల మనకు హోమోజీనియస్గా కనిపిస్తుంది, కానీ ఈ మిల్క్ అండ్ వాటర్ మిక్చర్ వచ్చేసి హెట్రోజీనియస్ మిక్చర్ అంటున్నారు. దీస్ పార్టికల్స్ ఈజీలీ స్కాటర్ బీమ్ ఆఫ్ విజిబుల్ లైట్. సో ఇటువంటి పార్టికల్స్ నుంచి స్కాటరింగ్ ఆఫ్ బీమ్ ఆఫ్ లైట్ అనేది విజిబుల్గా ఉంటుందన్నమాట. సచ్ మిక్చర్స్ ఆర్ కాల్డ్ కొలాయిడల్స్ ఆర్ కొలాయిడల్ సొల్యూషన్స్. సో ఇక్కడ తీసుకున్నటువంటి మిక్చర్ కానీ ఏదైనా కానీ మనకు హోమోజీనియస్గా కనిపిస్తుంది, కానీ ఇట్ ఈజ్ ఏ హెట్రోజీనియస్. సో ఇటువంటి పార్టికల్స్ ద్వారా స్కాటరింగ్ ఆఫ్ బీమ్ ఆఫ్ లైట్ కూడా విజిబుల్గా ఉంటుంది. సో ఇటువంటి మిక్చర్స్ని మనం కొలాయిడల్ సొల్యూషన్స్ లేదా కొలాయిడ్స్ అంటాం. These mixtures possesses the characteristics in between a solution and a suspension. సో ఇటువంటి మిక్చర్స్ వచ్చేసి ఎటువంటి క్యారెక్టర్స్ ఉంటాయి, సొల్యూషన్ అండ్ సస్పెన్షన్ మధ్య ఉన్నటువంటి క్యారెక్టర్స్ కలిగి ఉంటాయి. దే ఆర్ ఆల్సో కాల్డ్ కొలాయిడల్ డిస్పర్షన్. వీటినే మనం ఇంకా ఏమనొచ్చు, కొలాయిడల్ డిస్పర్షన్స్ కూడా అనొచ్చు. కొలాయిడల్ డిస్పర్షన్స్ మే అపియర్ హోమోజీనియస్ బట్ ఆర్ యాక్చువల్లీ హెట్రోజీనియస్. కొలాయిడల్ డిస్పర్షన్స్ అంటే ఏంటి, చూడడానికి హోమోజీనియస్గా కనిపిస్తాయి కానీ హెట్రోజీనియస్. ఏ లార్జ్ నంబర్ ఆఫ్ సబ్స్టాన్సెస్ సచ్ యాజ్ మిల్క్, బటర్, చీజ్, క్రీమ్స్, జెల్స్, wood polish and clouds in the sky or etc are some more examples of colloidals. సో ఇప్పుడు మనం చాలా వరకు చూస్తుంటాం మిల్క్, బటరు లేదా స్కైలో ఉన్నటువంటి క్లౌడ్స్, ఇవన్నీ మనకు హోమోజీనియస్గా కనిపిస్తాయి, కానీ ఇవన్నీ ఏంటంట, కొలాయిడల్ సొల్యూషన్స్ లేదా కొలాయిడ్స్. కొలాయిడల్ సొల్యూషన్స్ ఆర్ హెట్రోజీనియస్ ఇన్ నేచర్ అండ్ ఆల్వేస్ కన్సిస్ట్ ఆఫ్ అట్లీస్ట్ 2 phases. కొలాయిడల్ సొల్యూషన్స్ వచ్చేసి హెట్రోజీనియస్గా ఉంటాయి, కానీ ఇందులో అట్లీస్ట్ 2 phases ఉంటాయంట. ఏంటి అంటే ద డిస్పర్స్ ఫేజ్ అండ్ ద డిస్పర్షన్ మీడియం. 2 phases ఏంటి, disperse phase and the dispersion medium. Disperse phase is the substance that present in small portion and consist of particles of colloidal size. సో ఇక్కడ డిస్పర్స్ ఫేజ్ అంటే ఏంటి అంటే ఈ సబ్స్టెన్స్ వచ్చేసి స్మాల్ ప్రపోర్షన్స్లో ఉంటాయి. అలాగే ఇక్కడ పార్టికల్స్ యొక్క కొలాయిడల్ సైజ్ వచ్చేసి 1 to 100 millimeter వరకు ఉంటుంది. Dispersion medium is the medium in which the colloidal particles are dispersed. ఇక్కడ డిస్పర్షన్ మీడియం అంటే ఏంటి అంటే కొలాయిడల్ పార్టికల్స్ అనేవి డిస్పర్స్ ఉంటాయి కదా, సో దాన్ని అటువంటి మీడియంనే డిస్పర్షన్ మీడియం అంటారు. దీస్ 2 phases కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాలిడ్, లిక్విడ్ ఆర్ ఏ గ్యాస్. సో ఈ ఫేజు సాలిడ్ అయి ఉండొచ్చు, లిక్విడ్ అయి ఉండొచ్చు లేదా గ్యాస్ అయి ఉండొచ్చు. సో దస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్స్ ఆర్ పాసిబుల్ డిపెండింగ్ అపాన్ ద ఫిజికల్ స్టేట్ ఆఫ్ ద 2 phases. సో ఈ విధంగా డిఫరెంట్ కొలాయిడల్ సొల్యూషన్స్ వచ్చేసి తీసుకున్నటువంటి ఫేజెస్ మీద అంటే ఫిజికల్ స్టేట్ మీద డిపెండింగ్ అయి ఉంటుంది. హియర్ సమ్ కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కొలాయిడ్స్ ఫ్రమ్ అవర్ డైలీ లైఫ్. సి టేబుల్ 2. ఇంకా టేబుల్ 2లో మనం డైలీ లైఫ్లో చూసేటువంటి కొలాయిడ్స్ ఇచ్చారు. డోంట్ ట్రై టు మెమరైజ్ దిస్ టేబుల్ 2, ఇట్ హ్యాస్ గివెన్ ఓన్లీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో ఇది జస్ట్ మీకు తెలుసుకోవడానికి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. సో టేబుల్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిస్పర్సింగ్ మీడియం అండ్ డిస్పర్స్డ్ ఫేజ్. సో ఇవి ఎగ్జాంపుల్స్: డిస్పర్సింగ్ మీడియం గ్యాస్, డిస్పర్స్డ్ ఫేజ్ లిక్విడ్ అండ్ కొలాయిడల్ టైప్ ఎరోజల్. ఫాగ్, క్లౌడ్స్, మిస్ట్. సో ఇక్కడ డిస్పర్స్డ్ ఫేజ్ ఎలా ఉంటుందంటే లిక్విడ్గా ఉంటుంది, కానీ మీడియం ఏముంటుంది, గ్యాస్. అండ్ నెక్స్ట్ గ్యాస్ సాలిడ్ ఎరోజల్, స్మోక్, ఆటోమొబైల్ ఎగ్జాస్ట్. అండ్ నెక్స్ట్ లిక్విడ్ గ్యాస్, ఫోమ్, షేవింగ్ క్రీమ్.
కానీ ఇది మనకు డిస్పర్షన్ మీడియం ఏమో లిక్విడ్గా ఉంటుంది, కానీ ఇక్కడ ఫేజ్ అనేది గ్యాస్ అన్నమాట. షేవింగ్ క్రీమ్. అండ్ నెక్స్ట్ లిక్విడ్ ఎమల్షన్ మిల్క్ ఫేస్ క్రీమ్. మనం తీసుకున్నటువంటి ఫేస్ క్రీమ్ లిక్విడ్గానే ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎమల్షన్ అనమాట, కొలాయిడల్ టైప్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ లిక్విడ్ సాలిడ్. సో ఇట్ ఈజ్ సొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ బురద కానీ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని చెప్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ సాలిడ్ గ్యాస్. సో సాలిడ్ గ్యాస్ వచ్చేసి ఫోమ్ రబ్బర్, స్పాంజ్. సో ఈ విధంగా టేబుల్ 2 మనకు డిస్పర్షన్ మీడియం, డిస్పర్సర్ ఫేజ్ని తెలియజేస్తోంది. We studied that the particles in colloidal solution can easily scatter a beam of visible light. ఇందాక మనం చెప్పుకున్నాం కొలాయిడల్ సొల్యూషన్స్లో పార్టికల్స్ ఉంటాయి కదా, సో వాటి ద్వారా స్కాటరింగ్ ఆఫ్ బీమ్ ఆఫ్ లైట్ అనేది విజిబుల్గా ఉంటుందని. దిస్ స్కాటరింగ్ ఆఫ్ బీమ్ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ టిండల్ ఎఫెక్ట్, నేమ్డ్ ఆఫ్టర్ ద సైంటిస్ట్ హూ డిస్కవర్డ్ ఇట్. సో ఇటువంటి స్కాటరింగ్ ఆఫ్ బీమ్ ఆఫ్ లైట్ని ఏమంటాం? టిండల్ ఎఫెక్ట్ అంటాం అనమాట. సో ఈ నేమ్ ఎలా తీసుకున్నారంటే సైంటిస్ట్ కనుక్కున్నాడు కదా, సో తన ద్వారా ఈ నేమ్ తీసుకున్నారు, దీన్ని టిండల్ ఎఫెక్ట్. యూ మే అబ్జర్వ్ దిస్ ఎఫెక్ట్ ఇన్ యువర్ డే-to-day life when a fine beam of light enters a room through a small hole or slit. You can try to see Tyndall effect at your home. ఇటువంటి ఎఫెక్ట్ మీరు డే-టు-డే లైఫ్లో చూస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూఫ్లో చిన్న హోల్ పడిందంటే ఆ హోల్ ద్వారా బీమ్ ఆఫ్ లైట్ అనేది వచ్చి మీకు రిఫ్లెక్ట్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా అనమాట. సెలెక్ట్ ఏ రూమ్ వేర్ ద సన్లైట్ ఫాల్స్ డైరెక్ట్లీ త్రూ ఏ విండో. Close the windows in such a way that a slit is left open between the windows. Don't close completely. What do you see? ఇప్పుడు ఒక రూమ్ మీద సన్లైట్ పడే విధంగా అటువంటి రూమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ రూమ్ నుంచి సన్లైట్ ఎక్కడ పడాలి? విండో ద్వారా పడాలి. సో ఇప్పుడు మనం విండోస్ని పూర్తిగా క్లోజ్ చేయకుండా స్లిట్ ఉండే విధంగా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసినట్టయితే ఆ సన్ రేస్ అనేవి ఆ స్లిట్ ద్వారా మన రూమ్లో పడడం జరుగుతుంది. సో దీన్ని ఏమని చెప్పుకోవచ్చు? టిండల్ ఎఫెక్ట్. You can also observe this phenomena while walking on a road having a lot of trees on both sides. When the sunlight passes through branches and leaves, you see the path of dust particles. సో ఒకవేళ మీరు వాకింగ్ చేస్తూ ఉంటారు రోడ్ మీద, అటువైపు ఇటువైపు పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయనుకో, సన్ రైస్ ఆ ట్రీస్ మధ్యలో ఉన్నటువంటి బ్రాంచెస్ లీవ్స్ ద్వారా వచ్చి మీకు డస్ట్ పార్టికల్స్ పాత్ కనిపిస్తూ ఉంటుంది. మీ ఇంట్లో ఓల్డ్ హౌసెస్లో అయినట్టయితే మీకు చిన్న గవాన్సులే అంటుంటారు, దాంట్లో నుంచి ఆ బీమ్ ఆఫ్ లైట్లో మీకు డస్ట్ పార్టికల్స్ ఒక పాత్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని కూడా మనం దేని కింద చెప్పుకోవచ్చు? టిండల్ ఎఫెక్ట్. ట్రై టు అబ్జర్వ్ ద టిండల్ ఎఫెక్ట్ ఇన్ ద కిచెన్. ద స్మోక్ ఫ్రమ్ ద స్టవ్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు సన్లైట్. ఈ టిండల్ ఎఫెక్ట్ని మనం కిచెన్లో కూడా చూడొచ్చు అంటున్నారు. అంటే స్టవ్ నుంచి వచ్చేటువంటి స్మోక్ ఉంటుంది కదా, అది సన్లైట్కు ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. డిడ్ యూ ఎవర్ అబ్జర్వ్ దిస్ ఫెనామినా ఇన్ ద సినిమా హాల్స్? ఇటువంటి ఫెనామినా మీరు సినిమా హాల్స్లో చూసారా? హ్యావ్ యూ ఎవర్ గెట్ an opportunity of going through deep forest? If you go through deep forest, you can experience this effect. ఒకవేళ మీరు డీప్ ఫారెస్ట్ అంటే సో అక్కడ మీకు చాలా వరకు సన్ రైస్ అనేది కనిపించవు, పూర్తిగా చెట్లతో నిండిపోయి ఉంటుంది. లీవ్స్ నుంచి బ్రాంచెస్ నుంచి మనకు సన్ రైస్ అనేది కనిపిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిగర్లో చూసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది చూడండి. సో ఈ విధంగా అనమాట. సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ టిండల్ ఎఫెక్ట్. When sunlight passes through the canopy of a dense forest, mist contains tiny droplets of water which acts as particles of collide dispersed in air. సో ఎప్పుడైతే సన్లైట్ అనేది ఈ డెన్స్ ఫారెస్ట్ యొక్క కనపీ ద్వారా పాస్ అవుతూ ఉంటుందో, ఇందులో ఉన్నటువంటి మిస్ట్ ఉంటుంది కదా, ఈ మిస్ట్లో వచ్చేసి వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయన్నమాట. ఇవి కొలాయిడల్ డిస్పర్స్డ్గా యాక్ట్ చేస్తాయి ఈ పార్టికల్స్. So it is also a Tyndall effect in the different aspects.